హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో 4 పథకాల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు వచ్చేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్లీజ్ అండి, ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి. నా ఛానల్ కొత్త ఛానల్, చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. 3 కండిషన్తో ఇందిరమ్మ ఇల్లు ఫైనల్ లిస్ట్ అయితే రెడీ చేశారు. రేపు వీళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తున్నారు? అదేవిధంగా రేపటి నుండి గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అయితే పంపిణీ ప్రారంభమవుతుంది. వీటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని లైక్ చేయండి. 4 స్కీమ్స్కు గ్రామాల వారీగా షెడ్యూల్ లిస్ట్ రెడీ చేస్తున్న అధికార యంత్రాంగం. రోజు విడిచి రోజు ఒక గ్రామం చొప్పున పూర్తి చేసే ప్లాన్. సోమ లేదా మంగళవారం నుంచి రైతు భరోసా, ఆత్మీయ భరోసా నిధులు. సో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వచ్చేసి 12,845 గ్రామాలు ఉన్నాయి. అందులో రిపబ్లిక్ డే రోజు 563 గ్రామాలు అయిపోయినాయి. అంటే రిమైనింగ్ గ్రామాలు ఎన్ని ఉంటాయి మనకు? దాదాపుగా 12,300 దాకా ఉన్నాయి. ఈ 12,300 గ్రామాలను మార్చి 31 లోపు కంప్లీట్ చేస్తారు. ఒకరోజు తప్పించి ఒకరోజు గ్రామాల వారిగా. ఇప్పుడు మీ గ్రామానికి వచ్చిరనుకోండి, మీ గ్రామంలో 4 పథకాలు వచ్చిన వాళ్ళందరికీ ఒకే రోజు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అయితే డైరెక్ట్ పడతాయి. రేషన్ కార్డులు అండ్ ఇందిరమ్మ ఇల్లు వచ్చేసి గ్రామాల వారిగా అయితే ఇవ్వడం జరుగుతుంది. రేపు మీ గ్రామంలోకి వస్తే మీ గ్రామం మొత్తం కంప్లీట్ చేసుకొని ఎల్లుండి వేరే గ్రామానికి వెళ్తారు. ఈ విధంగా గ్రామాల వాళ్ళుగా అయితే లిస్ట్ రెడీ చేయడం జరిగింది. రేపటి నుంచి సోమ లేదా మంగళవారం నుంచి ఒక్కొక్క గ్రామంలో ఈ 4 పథకాలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడ కూడా అదే ఇచ్చారు చూడండి. ఈ నెల 3వ తేదీ నుంచి లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ చేయుచున్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు సంబంధించిన నిర్దేశించిన గ్రామాల్లోని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయాలని ఇప్పటికే ఆర్థిక శాఖకు ఆదేశాలు అందాయి. అంటే రేపు మీ గ్రామానికి వెళ్తున్నామని బ్యాంకులకు చెప్తారు. వాళ్ళ గ్రామంలోకి రాగానే మీ యొక్క డబ్బులు అనేది అమౌంట్లో పడతాయి. మరి ఇందిరమ్మ ఇండ్లకు కండిషన్ ఏంటంటే, ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్లు గ్రామ సభలలో అప్లై చేసుకురు కదా, ఆ అప్లికేషన్లను మళ్ళీ సర్వే చేస్తున్నారు. ఒకసారి ఫైనల్ లిస్ట్ కూడా రీసర్వే చేస్తున్నారు. వీటిని మొత్తం ఆధారంగా ఫైనల్ లిస్ట్ను రెడీ చేసి మీకైతే ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫైనల్ లిస్ట్ రెడీ చేసేటప్పుడు మూడు కేటగిరీలుగా డివైడ్ చేశారు. మొత్తం 82 లక్షల దాకా అప్లికేషన్లు వస్తే ఈ 82 అప్లికేషన్లను L1, L2, L3గా డివైడ్ చేశారు. L1 అంటే ఇక్కడ చూడండి, సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళు L1, L2 స్థలం, ఇల్లు 2 లేవు, L3 అద్దె ఇంట్లో ఉంటున్నవారు, రేకుల షెడ్డు, పెక్కుటీల్లో ఉన్నవారిగా విభజించింది. ప్రస్తుతం అంటే రేపటి నుంచి L1 పబ్లిక్లకు ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. L1 అంటే ఏంది? సొంత జాగా ఉండి ఇల్లు లేని వాళ్ళకు ఫస్ట్ ఇస్తుంది. L2 అంటే స్థలము, ఇల్లు లేని వారికి నెక్స్ట్ దశలో ఇస్తామని ప్రకటించింది. సో హైదరాబాద్లో అయితే ఇంకా సర్వే కంప్లీట్ కాలేదు. హైదరాబాద్లో 70% మాత్రమే కంప్లీట్ అయింది. ఎందుకు మేడం L1 వాళ్ళకే ఇస్తుర్రు అంటే, ఇప్పుడు గవర్నమెంట్కి ఇప్పుడున్న పరిస్థితులలో L2లకు అంటే స్థలము, ఇల్లు చూపించాలంటే గవర్నమెంట్ మీద భారం అయిపోతుంది. గవర్నమెంట్కి ఇప్పుడు జాగా చూసి ఇవ్వాలంటే జాగా ఎక్కడుందో అవన్నీ సర్వే చేయించాల్సి ఉంటుంది. సో జాగా, ఇల్లు లేని వాళ్ళకి నెక్స్ట్ దశలో ఇస్తాం. ఎందుకు అంటే జాగా చూడడానికి టైం పడుతుంది. ఈ రెండు గవర్నమెంట్ భరించాలంటే దాదాపుగా 15 లక్షల దాకా అవుతుంది వాళ్ళ ఖర్చు. ఓ ఇంటి జాగాకి 5 లక్షలు పెట్టుకున్నా మళ్ళీ ఇల్లుకి 5 లక్షలు ఇవ్వాలి. దాదాపుగా 10 లక్షలు. అంటే ఇప్పుడే మొత్తం ఆర్థిక భారం అవుతుంది కనుక ఫస్ట్ జాగా ఉన్న వాళ్ళకి 5 లక్షలు ఇస్తే ఈజీగా ఇండ్లు అనేది నిర్మితం అయిపోతాయి కనుక ఫస్ట్ L1 వాళ్ళకు సొంత జాగా ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇస్తారు. L2, L3 వాళ్ళకి నెక్స్ట్ ఫేజ్లో ఇస్తామని అయితే గవర్నమెంట్ చెప్పింది. సో ఈ L1 ఈ కండిషన్స్తో రేపు మీ గ్రామాలలో ఫైనల్ లిస్ట్ రెడీ చేసుకొని గవర్నమెంట్ అధికారులు అయితే వస్తారు. ఒక్కొక్క గ్రామ వారీగా మీకు పంపిణీ అయితే మొదలవుతుంది. రేపటి నుంచి ఫిబ్రవరి 2, 6, 3వ తారీఖు నుంచి మార్చ్ 31 లోపు కంప్లీట్ చేస్తారు. మీ గ్రామంలో ఎప్పుడు అనేది మీ గ్రామ పంచాయతీ కార్యదర్శికి, మీ గ్రామంలో ఉన్న అధికారులకు మాత్రమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకవేళ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే నేను షేర్ చేస్తాను. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చాలామంది చూస్తున్నారు, లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి వీడియోని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.